ఉమ్. ఒకవైపు దేవునితో అద్భుతమైన నిబంధన, మరోవైపు చూస్తే చుట్టుపక్కల ఉన్న మహాసామ్రాజ్యాల సైనిక శక్తిని చూసి కలిగిన ఒక విపరీతమైన ఆకర్షణ. హ్మ్, అవును. ఈ రెండు విషయాల మధ్య నలిగిపోయిన ఒక ప్రాచీన చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. ఈరోజు మనం ప్రాచీన ఇజ్రాయేలు, అలాగే యూదా రాజ్యాల చరిత్రను డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే బైబిల్లోని ఏజికియల్ గ్రంథం 23వ అధ్యాయంలో ఉన్న ఒక ఆసక్తికరమైన, కాస్త సున్నితమైన చారిత్రక ఘట్టాన్ని విశ్లేషిద్దాం. ఈ చారిత్రక ఆధారాలు అలాగే పురావస్తు పరిశోధనలు కేవలం పాతకథలు కాదు గదా, మానవ నైజానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక గొప్ప విశ్లేషణ ఇది. ఖచ్చితంగా. అసలు ప్రాచీన ఇజ్రాయెల్ రాజ్యం ఎందుకు రెండుగా విడిపోయింది? దేవుని పట్ల వారి ప్రవర్తన ఎలా ఉండేది? పురావస్తు ఆధారాలు ఈ చరిత్రను ఎలా నిర్ధారిస్తున్నాయి? ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. అలాగే దేవుడు ఎందుకు ఒక రాజ్యానికి మరెంతో కఠినమైన శిక్షను విధించాడు అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. దీన్ని సంక్లిష్టత లేకుండా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవటమే మన లక్ష్యం. అవును. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కేవలం మతపరమైన కోణంలోనే కాకుండా అప్పటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా చూడాలి కదా. కరెక్ట్. సొలొమోన్ రాజు మరణం తరువాత ఆ గొప్ప ఇశ్రాయేలు రాజ్యం ఎలా రెండుగా విడిపోయిందో అక్కడ్నుంచి మనం మొదలుపెట్టాలి. 10 గోత్రాలు కలిసి ఉత్తర రాజ్యంగా ఏర్పడ్డాయి గదా. దాన్ని ఇశ్రాయేలు రాజ్యమన్నారు. ఉమ్, సమరయను తమ రాజధానిగా చేసుకున్నారు. అవును. ఇక మిగిలిన యూదా మరియు బెన్యామీను గోత్రాలు దక్షిణ రాజ్యంగా ఏర్పడ్డాయి. వీళ్లు జెరూసలేంను తమ ఆరాధనా కేంద్రంగా అట్టిపెట్టుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భౌగోళికంగా విడిపోవడం అనేది సాధారణంగా జరిగేదే. కానీ ఉత్తర రాజ్యం విడిపోగానే వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం, ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం వాళ్ల చరిత్రను పూర్తిగా మార్చేసింది. అదే కదా. ఎందుకంటే జెరూసలేం మహాదేవాలయం దక్షిణ రాజ్యమైన యూదాలో ఉండిపోయింది. ఇక్కడే ఉత్తర రాజ్యపు రాజులకు ఒక రకమైన అభద్రతాభావం మొదలైంది. ఒకవేళ తమ ప్రజలు ఆరాధన కోసం జెరూసలేంకు వెళితే కాలక్రమేణా మళ్లీ దక్షిణ రాజ్యపు రాజులతో కలిసిపోతారేమో అన్న భయం. ఆ రాజకీయ భయమే వాళ్లను దేవునికి దూరం చేసింది. జెరూసలేం వెళ్లి ఆరాధించడం మానేసి తమకంటూ సొంతంగా దాను, బేతేలు ప్రాంతాలలో ప్రత్యామ్నాయ ఆరాధనా స్థలాలను ఏర్పాటుచేశారు. అవును. వాళ్ళు ఒక ప్రత్యేక దేశంగా విడిపోవడం వల్ల వచ్చిన ఈ రాజకీయ నిర్ణయం క్రమంగా వాళ్లను విగ్రహారాధనకు పూర్తిగా బానిసలను చేసింది. ఇక్కడే ఏజేకియేలు ప్రవక్త గ్రంథంలో ఈ రెండు రాజ్యాల పరిస్థితి